నమస్తే అండి. సార్ ఏంటి సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 14 నెలల కాలం వ్యవధి అయితే పూర్తయింది. ఈ 14 నెలల కాలం వ్యవధిలో ప్రజలకు అందజేస్తానన్న సంక్షేమాలు కావచ్చు, ఎలక్షన్ల ముందు చెప్పిన వాగ్దానాలు కావచ్చు, అన్నీ నిలబెట్టుకుంటూ ఈయన కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుందంటారు పరిపాలన తీరుని? ప్రస్తుతానికి చెప్పిన కోరికలు వరుసగా 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు 6 అన్నారు కదా, 6లో దాదాపుగా రేపు ఆగస్టు 15వ తారీఖు బస్సు ఇది కూడా వదులుతున్నారు. దాదాపుగా ఉన్న బడ్జెట్కి వాళ్ళు అనుకూలంగా చేసుకుంటూ వస్తామన్నారు. ఏంది ప్రస్తుతానికి రాజధాని ఇది రెండు సమానంగా చేసుకుంటూ రావాలి కదా. అటు అభివృద్ధి చెందాలి, ఇటు పథకాలు రావాలంటే కొంచెం టైం పడతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇంకేంటంటారండి మరి వీళ్ళేమో వైసీపీ వాళ్ళేమో అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు, ఈయన జగన్ 2.0 అంటున్నారు, సినిమా వేరేలాగా చూపిస్తామంటున్నారు, రప్ప అంటున్నారు. మొన్న కూడా అన్నారు కదండి 175 అన్నారుగా, మరి వచ్చిందా? వాళ్ళు గెలుస్తామన్నారు, వచ్చిందా? ఇది ప్రజలు నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళే ఎక్కుతారు. ప్రభుత్వం పాలించారు, వాళ్ళు పాలించారు 5 సంవత్సరాలు, వాళ్ళ పాలన చూశారు, ఇది చేశారు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. వీళ్ళ పాలన చూసి ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వాలో వాళ్ళకి తీర్పు ఇవ్వాలి. మేము గెలుస్తామనగానే మనం గెలవంగా, ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఉండేది. నేను రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్లు ఇస్తున్నారు, నేను ఈవీఎంలు లెక్కలతో సహా బయట పెడతా అంటున్నారు, ఏవేవో ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు. ఏమీ లేవులే అండి, అవి ఉంటే ఇన్నాళ్ళు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, బయటికి రాకుండా ఎందుకు ఉంటాయి? ఇన్ని సంవత్సరాల నుంచి జరగంది మొన్నే జరిగిద్దా ఈవీఎంలు కుంభకోణం? అది మరి మీరు ఇప్పుడు మొన్న వాళ్ళు గెలిచినప్పుడు 150 సీట్లు వచ్చినాయి, వాళ్ళు కుంభకోణం చేసినట్టేనా? మరి అంతేగా, మరి 151 వచ్చినప్పుడు మరి వాళ్ళు కుంభకోణం చేసినట్టేనా? ఇవన్నీ ఏంటంటే ఏదోటి అనుకోవాలని అనుకోవటం తప్పితే ఏం లేదు. అది ఏంటంటారు మరి వాళ్ళు పరిపాలించినప్పుడు 3 రాజధానులు అని చెప్పారు, ఏమాత్రం అభివృద్ధి చేయగలిగారు? సరే, ఇప్పుడు మన రాజధాని ఉంది, మేము వెళ్తూ ఉంటాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టి అట్ట వదిలిపెట్టి అట్ట ఉండేది తప్పితే ఒక్క సిమెంటు తోటి టాపీ కూడా వేసి ఒక బిళ్ళ పెట్టలేదు, లేదుగా. మరి ఇంకా 3 రాజధానులు యాడ్ చేస్తారు, ఉండదు దాన్నే డెవలప్ చేయలేకపోయారు. ఇంకా 3వ దాన్ని ఇంకా 3 యాడ్ చేస్తారండి, చెప్పండి. మరి అన్నమాట ప్రకారం ఈయన చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ అన్నారు, ఈయన జగన్ గారు ఇచ్చినట్టు 3,000 పెంచుకుంటూ వచ్చినట్టు ఇస్తున్నారా లేదా రాగానే ఇచ్చేసారా? నేను ఒకటి చెబుతా, చెప్పండి. ఇప్పుడు జగన్ పెంచాడు, పెంచితే ఈ 3,000 చేయడానికి ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈయన ఏం చేశాడు, ఎలక్షన్ అప్పుడు ఆయన ఎప్పుడైతే మాట అన్నాడో ఆ అన్న నెల కాడి నుంచి కూడా 2 నెలలు గడిచింది ఉండటానికి ఈ 4,000 ప్లస్ ఇంకా 2,000 కలిపి 6,000 ఒక్కసారే ఇచ్చాడు. 7 ఏళ్ళు ఇచ్చాడు. 3 నెలలు మధ్యలో టైం ఉంది కదా, ఈ టైము ఈ 4 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు నేను పలానా రోజు నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం కాడి నుంచే నేను డబ్బులు కడతానన్నాడు, డబ్బులు ఇచ్చాడు. ఏంటంటే మరి మీకు తెలిసినంత వరకు గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు అంటే ఎవరు వాళ్ళు చెబుతూ అంటారు. ఇప్పుడు ఆయనది చూసాము, ఈయన్నే చూసాము, బాగానే ఉంది. ఆయన కొన్ని ఇచ్చాడు, ఆయన లేదంటలా ఇచ్చాడు. ఎవరు పరిపాలన వాళ్ళది, అది వాళ్ళు మేము ఒకటే ఉంటాం, ఒకసారి ఉంటాం. ఏంటండి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 11 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందనుకుంటున్నారు? మరి ఇచ్చాంగా నేను డబ్బులు ఇచ్చాంగా, 12 నెలలు 13 నెలలు ఇచ్చాంగా అండి. కాకపోతే కొద్ది తగ్గింది, కొద్దిగా ఇదేంది. దేనివల్ల అంటారు? నేను డబ్బు లేక అట్ట నుంచి నేను ఇచ్చాడు. అంటే ఆయన వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు అంటున్నారు కదండి మరి వైసీపీ వాళ్ళంతా. ఎవరు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేయకపోతే వీళ్ళందరికీ ఏమిస్తాడు? ఈయన ఇస్తాడే, ఎవడి వాళ్ళు ఎకరం అమ్మిస్తాడా, ఈయన ఎకరం అమ్మిస్తాడా? అట్టే ఉండదు. చేయాల్సింది అప్పు, ఈయన చేయాల్సింది ఆయన చేయాల్సింది. ఆయన చేయలా, ఆయన చేశాడుగా, అట్లా ఇంకా ఎక్కువ చేస్తాడు ఆయన. అంతే మరి, అంతే ఇంకా ఎక్కువ చేస్తాడు. మరి పథకాలు ఇవ్వద్దండి, అవి ఇచ్చేటప్పుడు ఇంకా పెరిగిద్ది. ఇచ్చాడని ఇంకా ఎక్కువ పెడతాడుగా. కాదండి మరి సంపద సృష్టిస్తానన్నాడు, సంపద సృష్టించి పథకాలు ఇస్తానన్నాడు కదా,
అవన్నీ అయ్యే సత్య అవన్నీ అట్లా చేయాలి కానీ ఇల్లు లేదు ఒక ఇంటికి అందరం పెట్టుకోమన్నాడు, అది ఆడే ఇల్లు కట్టమన్నాడు. ఏమి డబ్బులే డబ్బులు లేవు. కాదు మరి ఎలక్షన్ల ముందు అంత నమ్మకంగా చెప్పారు కదా సంపద సృష్టిస్తామని. ఉన్నాయని ఏం అనుకున్నాం, ఉండలే కుప్ప అనుకొని చెప్పాం అందరికి. కట్టుకొని కట్టుకొని పెట్టాం, మొత్తాన్ని పెట్టాం. వాడు పడలు గోళ్ళ పెట్టారు కత్తి కత్తి. ఈ డబ్బు లేదు, ఏం చేస్తారు? ఆ పండుగ చేస్తాను అన్నారు. మరి ఎలక్షన్ల ముందు తెలియదా డబ్బు లేదని? అప్పుడు ఎట్లా తెలిసింది? అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. తర్వాత తెలిసింది. దసరా చేతికి రావాలిగా, దసరా చేతికి వచ్చినప్పుడు ఎంత ఉందో ఎంత తెలిసేది. అది చేతికి వచ్చేసరికి అప్పు ఉందని అది అప్పుడు తెలిసింది. ఇంక ఇప్పుడేమో ఏం చేయలేని పరిస్థితి లేదు. అది లేక అట్లా తిప్పలు పడి అమ్మఒడో బొమ్మడో ఎట్నో బుడకాని వేసారట. మరి ప్రజలంతా అసంతృప్తితోనే ఉన్నారు కదా చంద్రబాబు మీద. నిజమేనా? ఉన్నారు. ఎందుకుంటారు? అబ్బా బాగానే ఉంటాం. అసంతృప్తి ఉండదు, పాడు ఉండదు. ఇవ్వట్లేదుగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇల్లు ఒక్కటేగా, ఇల్లు రేపు ఇస్తామయ్యా. కాకపోతే కత్తి వెనకబడింది, కత్తి ఆగింది. అవి కూడా ఇస్తాం, కాకపోతే కత్తి నిదానం. కరెంట్ బిల్లుల సంగతి ఏంటంటారు మరి? కరెంట్ బిల్లు ఏముంది ఇస్తున్నారుగా. అన్నయ్య అవుతున్నాడు చూడండి, 100 రూపాయలు 1000 రూపాయలు చేసే 10 ఇంతలు పెంచారు. అప్పుడాలు పట్టింది అది, అప్పుడాలు పట్టింది ఇప్పుడే కాదు. అప్పుడాలు పట్టే ఉంది. లేదు లేదు జగన్ గారు పెంచలేదని చెబుతున్నాడు ఆయన. అప్పుడాలు పట్టి ఉంది కరెంట్ బిల్లు. ఇప్పుడు ఎక్కువ వేసేది బొచ్చింది. అప్పుడాలు పట్టి ఉంది. అసలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా చేశాడు ఆయన? ఎలా చేశాడు? జగన్ గారికి ఆయన బాగా చేస్తున్నాడు. జగన్ గారి కంటే ఆయనే బాగా చేస్తున్నాడు. ఆయనే 3 రాజధానులను అభివృద్ధి చేశాడంట, ఈయనేం చేయట్లేదంట కదా. మరి ఆయన 3 రాజధానులను అభివృద్ధి చేశాడంటే ఈయనేం చేయట్లేదంటగా. చేస్తానని చెప్పాడు ఆయన. 3 రాజధానులు ఆయన 3 రాజధానులు చేస్తాడు. చేశాడు ఆయన, కట్టాడంట కదా వైజాగ్ లో. ఎప్పుడు ఆడ కట్టింది చెట్టునా ఏడలేదు. మీకైతే ఎవరున్నప్పుడు మంచిగా ఉంది? మీకైతే ఎవరున్నప్పుడు మంచిగా ఉంది? మాది చంద్రబాబు ఉండగానే మంచిగానే ఉంది. బాగా పార్టీ